హాయ్ హలో వెల్కమ్ టు 108 న్యూస్ తెలుగు బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్. దేశద్రోహులు ఆర్ఎస్ఎస్ ను అర్థం చేసుకోలేరు, రాహుల్పై కేంద్ర మంత్రి ఫైర్. ప్రకాశం బ్యారేజీని ఢీకొన్న బోట్లు వైకాపా నేతలవే, సీఎం చంద్రబాబుకు అధికారుల నివేదిక. భారత్లో మంకీపాక్స్ కలకలం, అన్ని రాష్ట్రాలకు అడ్వైజరీ జారీ చేసిన కేంద్రం. హైడ్రా కేసులు, ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేసిన ప్రభుత్వ అధికారులు. బంగాళాఖాతంలో తీవ్ర వాయుగుండం, కోస్తా ఆంధ్రకు భారీ వర్ష సూచన. రాహుల్ గాంధీ భారతదేశాన్ని అప్రతిష్టపాలు చేయడానికి విదేశాల్లో పర్యటిస్తున్నట్లు కనిపిస్తుందని గిరిరాజ్ సింగ్ తెలిపారు. భారతదేశపు విలువలు సంస్కృతిలో భాగమైన ఆర్ఎస్ఎస్ ను రాహుల్ ఈ జన్మలో అర్థం చేసుకోలేరని కేంద్ర మంత్రి పేర్కొన్నారు. దేశాన్ని విమర్శించడం, విదేశాల్లో భారత్ను చులకనగా చేయడమే రాహుల్ గాంధీకి తెలుసని అన్నారు. ప్రకాశం బ్యారేజీని బోట్లు ఢీకొన్న సంఘటనపై సీఎం చంద్రబాబుకు అధికారులు నివేదిక సమర్పించారు. ఈ సంఘటనలో కుట్రకోణం ఉందని నివేదికలో వెల్లడించారు. ఢీకొన్న బోట్లు వైకాపా నేతల కార్యకర్తలవని నిర్ధారించారు. వైకాపా ఎమ్మెల్సీ తలశీల రఘురాం, మాజీ ఎంపీ నందిగాం సురేష్ అనుచరుల బోట్లుగా గుర్తించినట్లు నివేదికలో వెల్లడించారు. ఇసుక అక్రమ తవ్వకాలకు నందిగాం సురేష్, ఉషాద్రికి చెందిన బోట్లనే వినియోగించుకునేవారని చెప్పారు. బోట్ల రిజిస్ట్రేషన్ నెంబర్ల ద్వారా యజమానులను గుర్తించామని అన్నారు. ఆఫ్రికా దేశాల్లో మంకీపాక్స్ వైరస్ వ్యాప్తి కలవర పెడుతోంది. ఇప్పటి వరకు 15 ఆఫ్రికా దేశాలకు వ్యాపించిన ఈ వ్యాధి కారణంగా 600 మందికి పైగా మరణించగా 15,000 మంది దీని బారిన పడ్డారు. తాజాగా మంకీపాక్స్ వైరస్ ఆఫ్రికా బయట దేశాలకు కూడా విస్తరిస్తోంది. ఇప్పటికే పొరుగు దేశం పాకిస్తాన్లో కూడా మంకీపాక్స్ కేసులు వెలుగు చూసిన విషయం తెలిసిందే. ఇప్పుడు ఈ వైరస్ భారత్లోనూ కలవరం సృష్టిస్తోంది. భారత్లో మంకీపాక్స్ లక్షణాలున్న అనుమానిత కేసులు నమోదైన విషయం తెలిసిందే. ఆఫ్రికన్ దేశం నుంచి వచ్చిన ఒక యువకుడిలో వ్యాధి లక్షణాలు కనిపించడంతో వెంటనే అతన్ని ఐసోలేషన్కు తరలించారు. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. వైరస్ కట్టడి చేయడానికి కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ అన్ని రాష్ట్రాలకు కీలక సూచనలు చేసింది. అనుమానితులకు పరీక్షలు నిర్వహించాలని, వారి కాంటాక్ట్ లిస్టును తయారు చేయాలని సూచించింది. ఈ మేరకు సోమవారం కీలక అడ్వైజరీ జారీ చేసింది. అక్రమ నిర్మాణాల అనుమానితులకు సంబంధించి పలువురు ప్రభుత్వ అధికారులపై సైబరాబాద్ ఆర్థిక నేరాల విభాగానికి హైడ్రా కమిషనర్ రంగనాథ్ ఇటీవల ఫిర్యాదు చేశారు. అక్రమ నిర్మాణాల కూల్చివేత సందర్భంగా ఈ అక్రమ అనుమానితుల వ్యవహారం వెలుగులోకి వచ్చింది. హైడ్రా ఫిర్యాదు మేరకు అధికారులపై సైబరాబాద్ ఆర్థిక విభాగం పోలీసులు కేసు నమోదు చేశారు. చందానగర్, బాచుపల్లిలోని ప్రభుత్వ ఉద్యోగులపై ఈ మేరకు చర్యలు తీసుకున్నారు. మరోవైపు కేసుల నమోదుతో ప్రభుత్వ అధికారులు తాజాగా ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. బాచుపల్లి ఎంఆర్ఓ పూల్ సింగ్, ల్యాండ్ అండ్ రికార్డ్ సర్వే అసిస్టెంట్ డైరెక్టర్ శ్రీనివాసులు, హెచ్ఎండిఏ అసిస్టెంట్ ప్లానింగ్ ఆఫీసర్ సుధీర్ కుమార్ ముందస్తు బెయిల్కు పిటిషన్లు దాఖలు చేసుకున్నారు. ఈ క్రమంలో ప్రభుత్వ అధికారులకు బెయిల్ ఇవ్వొద్దంటూ కోర్టును ఆర్థిక విభాగం పోలీసులు కోరారు. వాయువ్య పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం తీవ్ర వాయుగుండంగా బలపడిందని విశాఖ వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. ఇది ఉత్తర వాయువ్య దిశగా గంటకు 6 కిలోమీటర్ల వేగంతో కదులుతోంది. ఒడిశాలోని పూరికి 70 కిలోమీటర్లు, గోపాలపూర్కు 140 కిలోమీటర్లు, కళింగపట్టణంకు 240 కిలోమీటర్లు, దిగాకు 290 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉంది. ఈ ప్రభావంతో కోస్తా ఆంధ్రలోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. విజయనగరం, శ్రీకాకుళం, పార్వతీపురం, మన్యం, విశాఖపట్నం, అనకాపల్లి, అల్లూరి సీతారామరాజు జిల్లాల్లో కొన్ని చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. ఇవి ఇవాల్టి బులెటిన్ అప్డేట్స్. మరొక బులెటిన్తో మీ ముందుంటాను. అంతవరకు కీప్ వాచింగ్ 108 న్యూస్ తెలుగు. Please subscribe to 108 TV. Subscribe to 108 TV. Please subscribe to 108 TV channel. Please subscribe to 108 channel. Please subscribe to 108 channel. 108 TV ki. Please subscribe to 108 channel. Please subscribe to 108 TV. Please subscribe to 108 TV. Please subscribe to 108 TV. Please 108 TV follow. Please subscribe to 108 TV channel. Please subscribe to 108 TV. Please subscribe to 108 TV. Please subscribe 108 TV. 108 TV ని ఫాలో అవ్వండి. 108 TV ని ఫాలో అవ్వండి. Please subscribe to 108 TV.